యేసు పలికిన 7 మాటల్లో ఒకటి చాలా చిన్నగా సింపుల్గా అనిపిస్తోంది, కాని దానిలో ఉన్న లోతు అపారం. అదే 5వ మాట, నాకు దాహముగా ఉంది. ఈ మాట గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అదేంటంటే, జీవజలం నేనే అని చెప్పిన దేవుని కుమారుడికి దాహం ఎలా వేస్తుంది? ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ గొల్గోత కొండమీద జరిగిన ఆ సంఘటనలోకి వెళ్ళాలి. సరి, మొదటగా చూస్తే ఇది శిలువపై వచ్చిన ఒక కేక. ఆలోచించండి, గంటల తరబడి ఆ శిలువ మీద వేలాడుతున్నారు. ఆ భరించలేని నొప్పి, ఆ వేదన మధ్యలో యేసు ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన మాట పలికారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ఇక అంతా ముగింపు దశకు వచ్చిందని యేసుకు తెలుసు. అప్పుడు కేవలం లేఖనం నెరవేరాలనే ఉద్దేశంతోనే ఆయనన్నారు, నాకు దాహంగా ఉంది. అంటే ఇది ఊరికే అసంకల్పితంగా వచ్చిన మాట కాదనమాట. దీని వెనుక ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. సరే, ఆ ఉద్దేశమేంటో తెలుసుకునే ముందు మనం దీనిలో ఉన్న మొదటి చాలా ముఖ్యమైన కోణాన్ని చూడాలి. అదేంటంటే, ఇది నిజమైన మానవ వేదన. యేసు పలికిన ఆ మాట ఆయన అనుభవించిన శారీరక బాధకు అద్దం పడుతుంది. ఎందుకంటే ఆయన కేవలం దేవుడే కాదు, 100% మనలాంటి సంపూర్ణ మానవుడు కూడా. ఒక్కసారి మనం ఆ పరిస్థితిని ఊహించుకుందాం. గంటల తరబడి ఆ శిలువపై వేలాడుతూ ఉన్నారు. చేతుల్లో కాళ్లల్లో మేకులు కొట్టి ఉన్నాయి. తలమీద ముళ్లకిరీటం. ఆయన శరీరం అప్పటికే ఆ భరించలేని నొప్పితో పూర్తిగా నీరసించిపోయింది. అంతేకాదు, అంతకుముందే కొరడా దెబ్బలు తిన్నారు, ఆ బరువైన శిలువను మోశారు, ఆ మేకుల గాయాలు, వీటన్నిటి వల్ల ఆయన శరీరం నుంచి చాలా రక్తం పోయింది. దీనివల్లేమవుతుంది? బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే తీవ్రమైన దాహం వేస్తుంది. ఇంకో విషయమేంటంటే, ఆ శిలువపై వేలాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా ఒక పెద్ద పోరాటం. ప్రతిసారీ శ్వాస పీల్చుకోవాలంటే ఆ మేకులు గుచ్చిన కాళ్లమీద బరువు మోపి శరీరాన్ని పైకి లేపుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్న కొద్ది శక్తి కూడా అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యేసు మనలాగే నిజమైన నొప్పిని, బలహీనతను అనుభవించారు. మన జీవితంలో మనం పడే కష్టాలు, బాధలు ఆయనకు పూర్తిగా అర్థమవుతాయి. ఎందుకంటే ఆయన స్వయంగా వాటన్నిటినీ రుచి చూశారు. సరే, ఇది మానవ వేదనకు సంబంధించిన విషయం. కానీ దీనికి మరో కోణం కూడా ఉంది. అదే నెరవేరిన ప్రవచనం. అంటే ఆయన పలికిన ఆ దాహం అనే మాట కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు, అది ఒక దైవిక ప్రణాళికలో చాలా ముఖ్యమైన భాగం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, 100 సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథంలో 69వ కీర్తనలో ఒకటి రాయబడింది. అదేంటంటే, నా దాహమునకు వారు నాకు చిరకను త్రాగనిచ్చిరి. ఇప్పుడు చూడండి, గొల్గొతాలో సరిగ్గా అదే జరిగింది. సైనికులు ఒక స్పాంజ్ని పుల్లని ద్రాక్షరసంలో అంటే చిరకలో ముంచి ఆయనకు అందించారు. చూశారా, ప్రవచనం అక్షరాల నెరవేరింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో, ఎంత నమ్మదగినదో కదా. శిలువపై జరిగిన ప్రతి చిన్న సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు, అంతా ఒక గొప్ప దైవిక ప్రణాళికలో భాగమనమాట. మనం ఇప్పటివరకు శారీరక బాధ గురించి, ప్రవచనం గురించి చూశాం. ఇప్పుడు దీనిలో ఉన్న అతి లోతైన అర్థాన్ని చూద్దాం. అదేంటంటే ఆత్మీయ దాహం. అంటే యేసు అనుభవించిన ఆ శారీరక దాహం వెనుక ఒక గొప్ప ఆత్మీయ దాహం దాగి ఉంది. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఆయనంత భయంకరమైన దాహాన్ని ఎందుకు సహించారు, ఎందుకు భరించారు? దీని వెనకున్న అసలు ఉద్దేశమేంటి? దీనికి సమాధానం నిజంగా చాలా శక్తివంతమైనది. చాలా సింపుల్గా చెప్పాలంటే, మన ఆత్మీయ దాహం తీరడం కోసం ఆయన శారీరకంగా దాహంగొన్నారు. మనకు జీవజలాన్నివ్వడం కోసమే ఆయన ఆ శిలువపై దాహాన్ని అనుభవించారు. ఇది ఒక అద్భుతమైన మార్పిడి కదా. ఆయన ఆ మార్పిడి చేయడం వల్ల మనకు దొరికిన వాగ్దానమేంటి? అదే జీవజలం యొక్క వాగ్దానం. ఆయన పడిన ఆ బాధ మనకొక గొప్ప ఆశీర్వాదంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ఏమన్నారో మనకు తెలుసు. నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దాహంగొనడు. ఈ ఒక్క మాట చాలు ఆయన త్యాగం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకోడానికి. ఆయన పడిన ఆ కొద్దిసేపటి శారీరక దాహం
మన ఆత్మల దాహాన్ని శాశ్వతంగా తీర్చడానికే. సో ఫైనల్గా ఈ ఒక్క మాట నాకు దాహముగా ఉంది అనేదాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిది, యేసు మన బాధల్ని అర్థం చేసుకుంటారు. రెండవది, ఆయన మనకోసమే ఆ శ్రమలన్నీ పడ్డారు. మూడవది, దేవుని వాక్యం ఎప్పటికీ తప్పిపోదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నాలుగవది, ఆయన మనకు జీవజలాన్ని అంటే శాశ్వతమైన సంతృప్తిని ఇస్తారు. వీటన్నిటినీ కలిపితే సిలువ అనేది కేవలం బాధకు కాదు, అపారమైన ప్రేమకు చిహ్నం. సరే, ఈ విషయాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఆయన దాహం మన దాహాన్ని ఎలా తీరుస్తుంది? ఈ యొక్క సత్యం తెలిసిన తర్వాత మన జీవితాన్ని చూసే దృష్టికోణం ఎలా మారుతుంది? ఒక్కసారి దీని గురించి మనం ఆలోచిద్దాం.